పట్టదు లేకపోతే నాకు. లేకపోతే ఏంటి సిస్టర్ సార్? చేత కేసు పెట్టించి ముగ్గురిని లోపలేపిత్తా. కాసేపు అదే. పట్టదు అదే. నాకు. అదే. ఏదో అదే. నకరాలు నూగితే చూస్తా ఊరుకుంటారు, భయపడతారు అనుకుంటున్నాడేమో వాడు. ఆ యూనుస్ అంతే. పాల్ గాడు. అంతే. అంటే అంతే సార్. మేము నీ గురించి మా ఇష్టం వచ్చినట్టు దూషిస్తాం మా ఛానల్‌లో. నేను ఆ! మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నువ్వు మాత్రం నోరు మూసుకొని గమ్ముగుండాలనా ఈడు చెప్పేది? అసలు ఆ! అట్లనే మీరెవర్రా? మీకేం పనిరా నా గురించి మాట్లాడటానికి? అంతే. అంతే నా సార్. గురించి మాట్లాడడానికి మీకేం పని? అసలు మీరెవరు నా గురించి మాట్లాడటానికి? ఎవడు ముందు అవునవును. మొదలుపెట్టిందెవడు? గొడవ మొదలుపెట్టిందెవడు? నువ్వా? మేమా? అసలు నీ గురించి నేనేమన్నా మాట్లాడానా? ఆ యూనుస్ పాల్ అవసరమే గాడి లేదు. గురించి గాని, ఆ! ఆ సీసీ గాడు, పట్టించుకోలేదు. వాడికి సపోర్ట్ హ్మ్. చేసే ఈ చెత్త నాయాళ్ళందరి గురించి నేనసలు పట్టించుకున్నానా? నాకేం పని? అవును సార్. నా అవునవును. పని నాకు టైం సరిపోవట్లా. అవునవును. ఈ దరిద్ర ముండా కొడుకుల గురించి నేనెందుకు పట్టించుకుంటా? అవునవును. ఈ మత చెత్త నాయాళ్ళ విద్వేషం గురించి వాళ్ళే. నేనెందుకు పట్టించుకుంటా? అట్లా కాదు వాళ్ళ సార్. పనేదో వాళ్ళు చూసుకోవాలి బ్రదర్. ఇప్పుడు అవునా? వాడి అవునవును. పనేదో వాడు లేదు, సాంబశివరావు మాట్లాడిన దాంట్లో ఏదైనా అభ్యంతరం అని మీకు అనిపిస్తే, నాకు ఆ! మర్యాదగా ఫోన్ చేసి అడగండి, నేను చెప్తా. లేదు అవునవును. అప్పటికి ఇది కాలేదంటే నువ్వు గౌరవప్రదంగా ప్రశ్నించు నువ్వు. ఆ! అవును ఏవండీ సార్. సాంబశివరావు గారు ఇలా అన్నారు మీరు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇలా అనకూడదు గదా! అని నువ్వంటే, నా తరపు నుంచి కూడా మర్యాదగా ఉంటది మీకు సమాధానం. అదే. అవును సార్. అదే. బ్రదర్ మీరనుకున్న తప్పు ఇది, ఈ ఉద్దేశంతో నేను మాట్లాడానని చెప్పి నేను చెప్తా. అదే అది సార్. అదే. వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు దూషించి నన్ను, ఇప్పుడు ఆ! సాంబశివరావు మెదలకుండా ఉండాలి, సాంబశివరావు సంస్కారంగా మాట్లాడాలంటే నువ్వు సంస్కారంగా మాట్లాడావా? సంస్కారం గురించి అదే. మాట్లాడాల్సొచ్చినప్పుడు నీ సంస్కారం ఏమైందంటున్నా నేను. నా అవునవునవును. గురించి నీచంగా మాట్లాడావు అక్కడ ఆడ. నేనేదో మనుస్మృతి గురించి మాట్లాడితే నీకెందుకు రోషం వచ్చింది? అవతలోడు అవునవును. బైబిల్ గురించి వక్రీకరించి యేసుక్రీస్తుని మరింతలు దారుణంగా దూషిస్తుంటే నీకెందుకు రోషం రాలేదు? రాదు. ఆళ్ళకి రాదు. ఆ! ఆళ్ళకి పైపెచ్చు రాదు. మీకు కేసులు పెడతామని బెదిరిస్తారా? పెట్టండ్రా కేసులు చూద్దాం. ఏమాత్రం పెడతారో. కేసులు ఎట్లా మేము పెడతారు సార్? పెట్టమా? నా ఎల్లరి ముగ్గురిని మూసేపిత్తా. అసలు ముగ్గురిని. మరి ఏమని పెడతారు సార్ వీళ్ళ సిగ్గు శరం ఉందా ఆయనకేమైనా అనేసి వాళ్ళకు? ఏమని పెడతారు? మొత్తం రికార్డెడ్‌గా ఉన్నాయిగా. ఆ! ఆ! ఎవరి మీద ఎవరు కేసు పెట్టాలని లెక్క ప్రకారం మేము పెట్టాలి వాళ్ళ మీద కేసు. మీరు పెట్టాలే. మేము ఆళ్ళు అనవసరంగా మా విషయాలను తీసుకొచ్చి అక్కడ మాట్లాడి, మమ్మల్ని ఆ! దూషించినందుకు మేము పెట్టాలి వాళ్ళ మీద కేసు. అవునవును. ఒళ్ళు బలిసిన పనులు చేస్తున్నాడు ఒక్కోడు ఎదవ నాయాలు. ఒళ్ళు అవునవును సార్. తెగ బలిసింది నాయాళ్ళకి. అవును సార్. అవును. అదే. లేకపోతుంటే అసలు నువ్వెవడు అసల? నువ్వు ఏనోసిపాల్ గాడెవడు? చీచీ గాడెవడు? చీచీ ఆ! గాదు వాడి పేరు చీచీ గాడు అని పెట్టాలి. అసలు అవును మీరెవర్రా సార్. పనికిమాలిన నాయాళ్ళందరూ వచ్చి, మీరు మా గురించి మాట్లాడే మాత్రపోలరా మీరు? అవును ఒకవేళ సార్. అదే. ఏదైనా ఉంటే విమర్శ గౌరవప్రదంగా మాట్లాడండి. మేము కూడా గౌరవంగా సమాధానం చెబుతాం. మీ ఇష్టం అవును. వచ్చినట్టు మీరు మాట్లాడి దానికి నువ్వు మనసుకు గాయపడే విధంగా మాట్లాడారు మీరు ఆ ఛానెల్‌లో నా గురించి. నాకు బాధ అవునవును. కలిగింది కాబట్టి నేను ఇంకా 4 మాటలు అంటా. అవునవును సార్. అవును. అన్యాయంగా నా గురించి మీరు మాట్లాడారు కాబట్టి. 4 మాటలు అవును. కాదు 40 మాటలు అంటా ఆ బాధతోటి. అవునవును సార్. అలా అవును. మాట్లాడేటట్టు చేసింది నువ్వే గదా! అవునవును.